ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను మీకు కలాకండ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీ రెసిపీ. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. సో కొంచెం మందపాటి ప్యాన్ తీసుకోండి. దాంట్లో 1 లీటర్ మిల్క్ పోసుకోండి. సో ఇలా 1 లీటర్ మిల్క్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. సో హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకునేటప్పుడు మనకి మీగడ కడుతుంది, పైకి పొంగు వస్తాయి కదా, అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని గరిటెతోటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో మనం ఇక్కడ ఈ రెసిపీకి చాలా ఓపికగా చేయాలండి. అప్పుడే ఈ రెసిపీ మనకి బాగా టేస్టీగా వస్తుంది. సో ఇలా మనం తిప్పుతూనే ఉండాలన్నమాట. మనం ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే పైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడంతా పాలల్లో కలిసిపోయి పాలు ఇంకా థిక్గా ఫామ్ అవుతుందన్నమాట. ఈ రెసిపీకి మీరు చిక్కటి పాలు తీసుకోండి. సో అప్పుడే మీకు బాగా వస్తుందన్నమాట. సో మీగడ కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఫస్ట్ మనం తీసుకున్న పాలకి ఇప్పటికి మీకు ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో బాగా చిక్కగా అయిపోయినాయి పాలు, అలానే బాగా థిక్గా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మనకి చిన్న చిన్న ఉండల్లాగా కూడా ఫామ్ అవుతూ కనిపిస్తున్నాయి. సో ఇలా అవ్వాలన్నమాట. సో మనకి ఈ పాలు కాచుకునేటప్పుడు చుట్టూతా మనకి మీగడ అనేది అంటుకుంటుందండి. సో అది కూడా మనం కొంచెం మన తీసుకున్న గరిటెతోటి తీసేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా బాగా చిక్కపడిన పాలల్లో నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. ఇక్కడ ఎక్కువ మనకి షుగర్ అవసరం లేదు, చూసుకొని వేసుకోండి. సో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను అనమాట. ఆ షుగర్ వేసుకొని ఆ షుగర్ కరిగేదాకా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న దానికన్నా ఇంకా సగం అయిపోవాలన్నమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఆప్షన్ అన్నమాట. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా బాగా థిక్గా అయిపోయిందో. సో దీన్ని మనం ఇంకొంచెం థిక్గా చేసుకొని కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చేదాకా ఇలానే స్టవ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. ఇలా రెడ్డిష్ షేడ్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఆల్మోస్ట్ రెడ్ షేడ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఇలాచీ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇలాచీ వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకని మనం ఇలాచీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మంచి రెడ్ కలర్ వచ్చేసింది, ఇలాచీ కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఆరపెట్టేసుకుందాము. కొంచెం కింద అంటుకోకుండా ఉండాలంటే ఇలా తిప్పాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం గీ రాస్తున్నాను అనమాట. ఈ గీ రాయడం వల్ల మనం వేసే ఏం ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా గీ రాసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఏదైతే చేసుకున్నానో అది వేసేసుకుంటున్నాను. ఈ కలాకండ్ మొత్తాన్ని మనం ఇలా వేసేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. గరిటెతోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని, సో ఇప్పుడు దీన్ని మనం ఒక నైఫ్ తీసుకొని ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మనం మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకొని ఇది కొంచెం ఒక 10 మినిట్స్ డ్రై అయ్యేలాగా పక్కన పెట్టుకోండి. ఇలా 10 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్ దానిపైన బోర్లు ఇచ్చి ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, హెల్తీగా, ఎటువంటి కల్తీ లేకుండా మన ఇంట్లోనే మనం ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి,
షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.